మీరు మొదట ఏం చేయండి, అర్పణను అక్కడ వదిలేసి మరి పొయ్యి మీ సహోదరునితో సమాధానపడి రామనున్నది. ఓకేనా? సో చాలా మట్టుకు క్రైస్తవులు ఎంతవరకు ఎదిగినరు అని అంటే, తమ అర్పణలు ఇచ్చే విషయంలో చాలా చక్కగా ఎదిగారు. అంటే అర్పణలు ఇచ్చే విషయంలో అంటే కానుకలు ఇచ్చే విషయంలో మరి చాలా చక్కగా ఎదిగారు. ఏ చర్చిలో నేను ఎక్కడ పోయి చూసినా కానీ అందరూ మాత్రము కానుకలు చాలా ఎక్కువగా మంచిగా ఇస్తూ ఉన్నారు. దానికి ఏం లేదు, కానుకలు మరి ఇచ్చే విషయంలో చాలా ఎదిగారు. ప్లస్ నేను ఈరోజు మీకు ఆత్మీయంగా ఎదిగే ఒక విషయాన్ని నేను మీతో పంచుకుంటా. కానుకలు మరి ఇస్తే మరి దేవుడు ఆశీర్వదిస్తాడు అన్న విషయం మన అందరికీ తెలుసు. ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవునికి మనం ఇస్తే ఏం చేస్తాడు? దేవుడు మనకు తిరిగి ఇచ్చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏం ఆశీర్వదిస్తాడు? ఏమొస్తాయి మనం కానుకలు అర్పించినప్పుడు? ఏ ఆశీర్వాదం వస్తుంది? ఓకేనా? లాస్ట్కి నేను చెప్తా. ఓకేనా? సో చాలామంది కానుకలు ఇచ్చి ఆశీర్వాదం పొందుకోవాలని అనుకుంటారు. కానుకలు ఇచ్చి ఆశీర్వాదము పొందుకోవాలనుకుంటారు. ఆ కానుకలు మరి చక్కగానే అర్పిస్తారు. నేను ఈరోజు మీకు మరి కానుకలు అర్పించి మరి మనం చేయవలసినవి చేయకపోతే నిజంగా దేవుడు ఆశీర్వదిస్తాడా అని మనం ఒక మాటని మనం చూద్దాం. ఓకేనా? మనం ఇప్పుడు మన మీకా ప్రవచన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంని మనం చద్దాం. మీకా ప్రవచన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి చద్దాం. ఎవరైనా చదవండి. మీకా ప్రవచన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చద్దాం. ఇక్కడ దేవుడు అడుగుతా ఉన్నాడు, ప్రవక్త క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమి తీసుకొని వచ్చి నీ సన్నిధిని నేను దర్శింతును అంటా ఉన్నాడు. ఏమి తీసుకొని వచ్చి నీ సన్నిధిని నేను దర్శింతును అంటా ఉన్నాడు. చద్దామండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాని దర్శింతును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకి సంతోషం కలగజేయున. నా అతిక్రమంకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా. నా అతిక్రమంకై జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. నా గర్భఫలముని నేనిత్తునా. మనుష్యుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడైన యెహోవా నిన్ను అడుగుచున్నది. నేను ఇది మేము మరి వెంటనే చదివాము. దీని ఒక భావంని నేను చెప్తాను. నేను ఇక్కడ ఏమంటా ఉన్నాడు, ప్రభువా మరి నీ సన్నిధికి నేను ఎలా రావాలి, ఎలా వస్తే నువ్వు సంతోషిస్తావు అని ప్రవక్త దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. అడిగేమంటా ఉన్నాడు, వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇస్తే నువ్వు సంతోషిస్తావా? మరి ఏడాది
దూడలను, వేలాది పొట్టేళ్లను, అంటే వేల కొలది పొట్టేళ్లను నీకు ఇస్తే నువ్వు సంతోషిస్తావా? మరి నా పాపంకై మరి నా జ్యేష్ఠపుత్రుని అర్పిస్తే నీకు సంతోషం కలుగుతుందా అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడండి? మరి చెప్పండి, ఏమడుగుతా ఉన్నాడు? నేను వేల కొలది పొట్టేళ్లను, ఏడాది దూడలను నడిపిస్తే దేవుడు సంతోషిస్తాడా అని అడుగుతున్నాడు. వేలాది నదులంతా విస్తారమైన తైలము నేను మీకు ఇస్తే సంతోషిస్తారా అని అడుగుతున్నాడు. ఓకే, మనం అనుకుందాం దేవునికి 1 కోటి రూపాయలు ఇచ్చామనుకుందాం. అయితే దేవుడు సంతోషించేస్తాడా? సంతోషిస్తాడా? 1000 రూపాయలు, 10,000 రూపాయలు, లేకుంటే 1,00,000 రూపాయలు, ఇంకెక్కువనో ఇస్తే, ఇక్కడ ఎంత అంటున్నాడు? వేలాది నదులంతా విస్తార తైలం. వేలాది నదులంతా విస్తార తైలం అంటే ఊహించలేం కదా. 1 కిలో తైలమే, తైలం అంటే నూనె, 1 కిలో నూనెనే 140 రూపాయలు. ఇక బాయిల నూనె అంతా తీస్తే కొన్ని లక్షలది అయిపోతుంది. ఇక నదిలోనున్న నూనె ఎంత అవుతుంది? 1 కోటి రూపాయలు అవుతుంది. అట్లా వేలాది నదులంతా విస్తారమైన తైలము నీకు ఇస్తే నీకు సంతోషం కలుగుతుందా అని అడుగుతా ఉన్నాడు. మనం ఆ పాట పాడతాం కదా, ఒకసారి పాడదామా? మనం ఆ పాట పాడతాం కదా, ఏ పాట జ్ఞాపకం వస్తుంది మీకు? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా. చివరి వచనం. విరిగి నలిగిన బలియాగముగాను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగాను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును.
కపట నటనాలు లేనాటి హృదయాన్ని అర్పించిన చాలునా. కపట నటనాలు లేనాటి హృదయాన్ని అర్పించిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. మనం ఈ పాట పాడతాం కదా, దేవునికి ఏమిస్తే చాలు అని అడుగుతా ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారములకి మనము వేలాది నదులంత విస్తార తైలము, ఏడాది దూడలను, దూడ అంటే తెలుసు కదా మనకి, ఏడాది దూడ కాస్ట్లీ ఉంటుంది. వేలాది పొట్టేళ్ళు అంటే ఒక్క పొట్టేళ్ళు ఎంత ఉంటుంది? 20,000 ఉంటుందా? అలాంటి వేల కొలది అర్పిస్తే కూడా ఆయనకు సంతోషం కలుగుతుందా? సంతోషం కలగదు అంటా ఉన్నాడు. ఏం చేయాలి? నేను మీకు 2 స్టోరీస్ చెప్తా, తర్వాత మనం ఏం అర్పించాలనో చెప్తా. చాలా సులభమైన స్టోరీస్, ఓకేనా? ఇది పాత నిబంధన గ్రంథంలో సౌల్ని దేవుడు ఏం చేస్తాడంటే రాజు చేస్తాడు. ఆయన ఇజ్రాయేలీలో మొదటి రాజు. ఆయన పేరేం పేరు? సౌలు. ఆయన పేరేంది? సౌలు. దేవుడు ఆయనని రాజుగా చేస్తాడు. పోయి ఏమంటాడంటే అమాలేకులని బొత్తిగా నువ్వు హతం చేసేసి రా, అందులో ఉన్నది ఏం కూడా నువ్వేం చేయొద్దు, ముట్టుకోకూడదు, అది దేవునికి హేయము, అంత హతం చేసేసేయాలి అని చెప్తాడు. ఈ రాజు పోతాడు, పోయి ఏం చేస్తాడంటే వాళ్ళనందరినీ హతం చేస్తాడు. హతం చేసి మరి ఏం చేస్తాడంటే అందులో ఉన్నాయి అన్ని దేవుడు ఏం చేయమన్నాడు? కాల్చివేయమన్నాడు. ఏం చేయమన్నాడు? కాల్చివేయమన్నాడు. కానీ ఈయన ఏం చేస్తాడో తెలుసా? మంచి మంచి ఎడ్లను, మంచి మంచి పొట్టేళ్లను, మంచి మంచి వస్తువులని అన్నిటినీ తీసుకొని వస్తాడు. దేవుడు ఏం చెప్పిండు ఈయనకి? అన్నిటిని ఏం చేయాలి? అన్నిటినీ చంపేయమని చెప్పాడు. కానీ ఈయన ఏం చేస్తాడు? యుద్ధం గెలిచి మంచి మంచి అన్నీ తీసుకొని వస్తాడు. మంచి మంచి అన్నీ తీసుకొని వచ్చుకుంటాడు. ఏమేమి తెచ్చుకుంటాడు? ఎడ్లని, పొట్టేళ్ళని, మంచి వస్తువులని, వస్త్రములని అన్నిటినీ తెస్తాడు. ప్లస్ తెచ్చి ఏం చేస్తాడంటే ఏవేవైతే మంచిగా లేవో దేవుని మాట కూడా విన్నా అని ఏం చేస్తాడంటే కాల్చేస్తాడు. వాటిని తీసుకొచ్చి మరి ఆయన తిరిగి యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత సమూయేలు ప్రవక్త ఆయనని ఎదుర్కొని మరి దేవుడు చెప్పిన మాట విన్నవా నువ్వు అని అడుగుతాడు. అంటే అంత హతమార్చేసినవా అమాలేకీయులని అని అడుగుతాడు. అంటే ఈయన అంటాడు, దేవుడు చెప్పినట్టు చేసినా, నేను అంత హతమార్చేసినా అని చెప్తాడు. అప్పుడు మరి ఇవి నువ్వు తెచ్చుకున్న ఎడ్లు కానీ, మేకలు కానీ, పొట్టేళ్ళు కానీ ఇది ఏంది సంగతి అని అడుగుతాడు. అంటే అప్పుడు సౌలు ఏమంటాడంటే, ప్రవక్త గారు, సమూయేలు ప్రవక్త, ఇవి నేను దేవునికి అర్పించడానికి తెచ్చిన అంటాడు. ఎవరికి అర్పించడానికి? దేవునికి అర్పించడానికి ఇవి తెచ్చిన అంటాడు. దేవుడు ఏం చెప్పిండు ఈయనకి? అన్నిటినీ చంపేయమని చెప్పిండు. అమ్మ దేవుడు ఏం చెప్పిండు? అన్నిటినీ హతమార్చేసేయాలి అని చెప్పిండు. కానీ ఈయనేం చేసిండు? మంచి మంచి అన్నీ తెచ్చుకొని దేవునికి అర్పిస్తామని తెచ్చిండంట. అప్పుడు ఒక మాట చెప్తాడు, చాలా ఇంపార్టెంట్ అయిన మాట. మనం అది చద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో ఏమున్నదంటే, ఒకడు దేవుని ఆజ్ఞను గైకొనుట వలన దేవుడు సంతోషించినట్లు ఒకడు బలులను, దహన బలులను అర్పించుట వలన సంతోషించునా అంటాడు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎక్కడుందమ్మా? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము.
సో అక్కడ ఏమని ఉన్నదంటే మనం చదువుదాం. పాప, నువ్వు ఈ పాప దగ్గర వచ్చి కూర్చుంటావా? దా. కోపం వస్తుందా? అసలేదు కదా. ఆ పాప కూడా బైబిల్ తీస్తుంది. మీరిద్దరు కలిసి చక్కగా బైబిల్ తీస్తారని నేను పిలిచిన. నువ్వు ట్రై చేస్తున్నావు కదా, దేవుడు నేను దీవించును గాక. వెరీ గుడ్ బేటే. సో నువ్వు ట్రై చేస్తున్నది చూసి నేను ఈ పాప దగ్గర కూర్చోను. నేను అనుకునే ఎవరి పక్కన కూర్చుని, కానీ ఈ పాప దొరికింది. ఓకేనా? ఓకే. మొదటి సమూయేలు గ్రంథం. అది చిన్న మీరు కూడా అన్న పక్కకు కూర్చుంటారా? బైబిల్ చూడండి రా. వచ్చిండు కదా మీది, ఎలాగనైతే వచ్చింది కదా. బన్నీ, ప్రమోద్, నువ్వు ఆ పిల్లల మధ్యలో కూర్చో. ఆ ఇద్దరు మధ్యలో కూర్చో. నువ్వు ఒకరిని ఇటు పక్కకి ఒకరు అటు పక్కకి మంచిగా కూర్చుండబెట్టి బైబిల్ తెరిచి, మరి ఆ రెఫరెన్స్ వాళ్ళు కూర్చున్నారు కాబట్టి వారికి చూయించు. ఓకేనా? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంని మనం చదువుతాముడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను, తాను సెలవిచ్చిన అంటే దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. అంటే ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే దేవుని ఆజ్ఞను గైకొనుట వలన దేవుడు సంతోషించినట్లు ఒకడు దాన బలులను అర్పిస్తే సంతోషిస్తాడా అని అడుగుతా ఉన్నాడు చాలా మంది. మరి ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. ఏం క్వశ్చన్? మీకు కానుక ఇచ్చుట సులభమా, దేవుని ఆజ్ఞ గైకొనుడు సులభమా? ఆజ్ఞ గైకొనుడు సులభమా కష్టమా? సులభమా? కాన్కిచ్చుట కంటే దేవుని ఆజ్ఞ గైకొనుడు సులభమా? ఏది సులభం? ఏది ఈజీ? కాన్కిచ్చుడా, దేవుని ఆజ్ఞ గైకొనుడా? కాన్కిచ్చుట ఈజీయా? వెరీ గుడ్, కరెక్ట్ చెప్పింది. కాన్కేమున్నది? తీసుకొచ్చి లైన్లో నిలబడి ఇది చేయవచ్చు. అదే దేవుడు అన్నాడు అనుకోండి, ఏమని? అబద్ధం ఆడొద్దు అని. ఏది కష్టం మీకు? ఒక్క చెంప మీద కొడితే రెండో చెంప చూయించమన్నాడు అనుకోండి, ఏది కష్టం మీకు? కాన్కిచ్చుడా, లేకుంటే ఒక్క చెంప మీద కొడితే ఇంకొక చెంప చూయించుడా? అమ్మ చెప్పాలి మీరు, ఏది ఈజీ? కష్టం కదా. కళ్ళ నుంచి రక్తం బొల్లు ఆడతాయి. కాన్కిచ్చుడు ఎంత పని కదా. అలాగనే 1 మైల్ నడుమంటే 2 మైల్ నడుమంటే మనకెంత కష్టం అనిపిస్తుంది. గర్వపడొద్దంటే, అబద్ధం ఆడొద్దంటే, చాడీలు చెప్పొద్దంటే. సో ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే, సౌలు కానుకలు ఇస్తున్నాడు, ఈజీ పని. అప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నాయనా మరి నీకు దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నావా నువ్వు కానుకలు ఇస్తే? అలా బలులని, దహన బలులని అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నావా? కాదు నాయనా. దేవుడు దేన్ని గురించి సంతోషిస్తాడు? ఆయన ఆజ్ఞను గైకుంటే సంతోషం. కానుకలు ఇచ్చుడు తప్ప కాదు, కానుకలు ఇయ్యాలి. కానీ దానికంటే ఎక్కువ ఏం చేయాలి? దేవుని మాట వినాలి. దానికంటే ఎక్కువ ఏం చేయాలమ్మా? దేవుని మాట వినాలి. సపోజ్ నేను మీకు ఒక మాట చెప్తా, అలా దేవుని మాట వినలేదనుకోండి, అది ఏమని చెప్పబడున్నదో తెలుసా? విగ్రహారాధన అని చెప్పబడినది. ఇది చాలా సంఘాలలో చాలా మట్టుకు కానుకల గురించి ఎక్కువ చెప్తారు, కానీ నైనా నువ్వు మాట వినకపోతే విగ్రహారాధన చేస్తున్నావు అన్న విషయాన్ని అంత సాధారణంగా చెప్పారు. మనం చదువుతాం, కింది మాటలు చదవండి, దాని కింది మాటలు చదవండి. అంటే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం.
ఆలోచించుము. ఆలోచించు, మీరు కూడా ఆలోచించండి. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే, ఆ బలులు అర్పించుట కంటే అంటే కానుకలు ఇచ్చుట కంటే, ఆజ్ఞను గైకొనుటయు, ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట ఆ కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఆ మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, అంటే దేవుని మాట వినకుండా తిరుగుట, సోదె చెప్పుటయను పాపముతో ఆ సమానము. సోదె అంటే మంత్రాలు చెప్పే అంటే పాపము. ఇంకా మూర్ఖతను అగపరచుట, ఆ మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. విగ్రహారాధనతో సమానం. మాట వినకపోతే అందరు చెప్పాలి. మాట వినకపోతే ఏం దేంతో సమానం అండి? మాయా విగ్రహము. మాయా విగ్రహములను పూజిస్తే. నేను ఇంకొకటి కూడా మీకు చెప్తా. మీరు అనుకోవచ్చు మేము దూరం నుంచి పరిచర్య చేయడానికి వస్తున్నాం అని అనుకోవచ్చు. నా సాక్ష్యం చెప్తాను నేను. నా సాక్ష్యం ఏందో తెలుసా? ఇలా పరిచర్య వచ్చి పరిచర్య చేయుట నాకు చాలా సులభమైన పని. ఏది కష్టమైన పనో తెలుసా? ఎవరైనా నన్ను ఒక్క చెంప మీద కొడితే చెప్పండి అమ్మా, ఈడ డామ్ డూమ్ డిష్ కాని పాడమని, తబలా పెట్టుకోమని, చేయమను, బాగా చేస్తుంది. కానీ ఒక్క చెంప మీద కొడితే ఇంకొక చెంప చూయించుడు కష్టం. నీకు ఏది ప్రమోద్ బాబు, నీకేది కష్టం అంటున్నా? కష్టమా? పరిచర్య చేయుట ఎంత ఈజీ కదా. చాలా సంతోషంగా టిఫిన్లు కట్టుకొని వచ్చి మంచి కలిసి రౌండ్గా కూర్చొని తినుట ఎంత పని? చెప్పండి అమ్మా మీరు నాకు, ఏది ఈజీ అంటారు? పరిచర్య చేస్తే పరలోకానికి పోతా అని నేను అనుకున్నట్లేదు. ఏం చేస్తే పోతా? దేవుని మాట వింటే. ఆమేన్ గట్టి చెప్పండి. ఆమేన్ గట్టి చెప్పండి అమ్మా. ఇంకా దేవుని మాట వినాలే. చాలా మందికి పరిచర్య చేయగానే పరలోకానికి పోతా అనుకుంటున్నారు. క్రైస్తవులకి ఇది అర్థం కావట్లేదు. పరిచర్యనే గొప్ప అనుకుంటున్నారు, కానుక గొప్ప అనుకుంటున్నారు. కాదు. దేవునికి ఇష్టమైంది ఏంది? దేవుణ్ణి సంతోష పెట్టేది ఏది? ఆజ్ఞ వినుట. ఏది సంతోష పెడుతుందమ్మా దేవుణ్ణి? ఆజ్ఞ వినుట. మనం మాట వినకుండా కానుక చేసినా, నేను పరిచర్య చేసినా అదేంది? వ్యర్థమే. అన్నిటికంటే దేవునికి ఏది ఇష్టము? ఆజ్ఞని గైకొనుట. ఎక్కడుంది వచనము? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో ఉంది. ఏంది? బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అందరు చెప్పండి. బాబు నువ్వు కూడా చెప్పరా? బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మొదటి సమూయేలు గ్రంథము 15:22. సో మనకి ఇక్కడ కానుక కంటే ఏది ఇంపార్టెంట్ అంటా ఉన్నాడు? సంతోషం కలగజేస్తుంది ఆజ్ఞని గైకొనుట. ఒకవేళ మనం ఆజ్ఞను గైకొనకుండా కానుకేసినా పరిచర్య చేసినా దేవుడు సంతోషిస్తాడా? సంతోషించాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఓకేనా? మీ పిల్లలు మరి తల్లిదండ్రులైన వారు పిల్లలు పని చేయాలని ఇష్టం ఉంటుంది, ఓకేనా? ఉంటుందా లేదా? పిల్లలు పని చేయాలని ఇష్టం. ఆ అబ్బాయి పని చేసుకుంటూ తాక్కుంటూ తిరుగుకుంటూ, ఇగో నీకు ఇంట్లో నాకు పైసలు ఇస్తేనే భోజనం పెడతా అన్నావు, లేకపోతే పెట్టా అన్నావు, ఇగో తీసుకో 1000 రూపాయలని తాక్కుంటా తినుకుంటా పోట్లాడుకొని నువ్వు కొని ఇంటికి వచ్చిండు అనుకోండి. మీరేమంటారు? 1000 రూపాయలు అడుగుతారా? లేకుంటే ఆయనకి ఏం చెప్తారు? ఈ పద్ధతి మంచిది కాదు, నీ 1000 రూపాయలు తీసి ఏం చేసుకో, నీ పాకెట్లో పెట్టుకో అంటావు కదా. అవునా కదా? దేవుడు కూడా ఏమంటాడు? ప్రభువా తీసుకో
నీకు 1000 రూపాయలు కానికేయమను, కానికే చేస్తున్నా, నేను తాక్కుంటా, తినుకుంటా, అబద్ధాలు ఆడుకుంటా, బుద్ధిమాటలు మాట్లాడుకుంటా, తిరుగుకుంటూ వచ్చినాను అనుకో చర్చికి, దేవునికి ఏమైనా ఇష్టమా? ఏమంటాడు? నైనా నువ్వు వేలాది నదులంత విస్తార తైలం కూడా నువ్వు ఇచ్చినా కానీ వేస్ట్, వెళ్ళిపో అంటాడు. అంటాడా అన్నాడా? అవునా కదా అమ్మ? కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞను మనం ఏం చేయాలి? గైకొనాలి. అది దేవునికి ఇష్టమైంది. సో అలాగనే నేను కొత్త నిబంధన గ్రంథంలో నుండి అపోస్తుల కార్యము 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక అననీయ సఫీరా అన్న ఒక దంపతులు ఉన్నారు. ఏం పేరు? అపోస్తుల కార్యము 5వ అధ్యాయంలో ఎవరున్నారు? అననీయ సఫీరా అన్న దంపతులు ఉన్నారు. అంటే భార్యాభర్తలు ఉన్నారు. వీరు ఏం చేసిండ్రంటే అందరూ వారి వారి చరస్థిర ఆస్తులను అంటే భూములను, ఇండ్లను అమ్ముకొని అపోస్తుల పాదముల యొద్ద వచ్చిన దాన్ని వెళ్ళ తీసుకొచ్చి పెడతా ఉన్నారు. పెడతా ఉంటే ఏమైందంటే ఈ భార్యాభర్తలు కూడా మేము కూడా అట్లనే ఇస్తామని ఏం చేసిండ్రో తెలుసా? వీరికి ఉన్న భూమిని కూడా అమ్మేసిండ్రు. ఎవరు వీరు? అననీయ సఫీరా. వీరికున్న భూమిని ఏం చేసిండు పాప? అమ్మేసిండు. అమ్మేసి ఏం చేసిండ్రో తెలుసా? సగం వీళ్ళు పెట్టుకున్నారు, సగము వీళ్ళు పెట్టుకున్నారు, దాచుకున్నారు. సగం తెచ్చి ఏం చేసిండ్రు? దేవునికి కానికి ఇచ్చిండ్రు. ఎంత? సగం. అంటే అనుకుందాం ఒక 5 ఎకరాల భూమి ఉంది అనుకుందాం. ఎక్కడ? ఇక్కడ మీదే. ఎంత ఉన్నది? 5 ఎకరాల భూమి ఉన్నది. అది అమ్మేసి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? దేవునికి. సగం ఏం చేసిండ్రంట వీళ్ళు? దాచుకున్నారు. సగం తెచ్చి అంటే దాదాపు 25-30 లక్షలు తెచ్చి చర్చిలో ఏం చేసిండ్రు? ఇచ్చేసిండ్రు, కాన్కేసేసిండ్రు. కాన్కేయంగానే పేతురుకి దేవుడు చెప్పేస్తాడు ఏమని? వీరు అబద్ధం ఆడుతున్నారు అని. అయితే ఆ భర్తని అడుగుతాడు, నువ్వు ఇంతకే భూమి అమ్మినవా అంటే ఏమంటాడు? అంటాడు. ఏమాడతాడు? అబద్ధం ఆడతాడు. ఏమాడతాడు? ఇంతకే అమ్మిన, 25 లక్షలకే అమ్మినా అంటాడు. అమ్మింది ఎంతకి? 50 లక్షలకి. కానీ కానుక తెచ్చింది ఎంత? 25 లక్షలు. ఆ అబద్ధం ఆడంగానే అక్కడికక్కడ చచ్చిపోతాడు. కొంచెం సేపటి తర్వాత ఇలా భార్య కూడా వస్తుంది. మరి మరి భూమి ఎంత కమ్మిండ్రు అంటే 25 లక్షలకే అమ్మినామని చెప్తారు. ఈమె కూడా అబద్ధం ఆడుతుంది. అక్కడికక్కడికి ఏమవుతుంది? చచ్చిపోతారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకటే దినంన చచ్చిపోతారు. ఎందుకు? 25 లక్షలు ఇస్తే దేవునికి వాళ్ళు చచ్చిపోవాలనా? 25 lakhs ఇస్తే 25 లక్షలు కానికి ఇచ్చిండ్రమ్మా. ఇస్తే చచ్చిపోవడం ఏంది? కానికిస్తే చచ్చిపోవడం ఏంది? అబద్ధం ఆడినరు కనుక. కరెక్ట్ చెప్పినావు పాప. నువ్వు ఏం ఆడినరు కనుక చెప్పేస్తాడు. ఏమని అంటాడు పేతురు? నీ దగ్గరనే పెట్టుకొని ఉంటివి, అది అబద్ధం ఎందుకు ఆడినావు? దేవుని మందిరంకి వచ్చి నువ్వు నీ దగ్గరనే పెట్టుకొని ఉంటివి. యాక్టింగ్ చేసిండ్రు. అందరు ఏం చేసిండ్రు? 50 లక్షలకు అమ్మితే ఆ 50 లక్షలు తీసుకొచ్చి అపోస్తులకి ఇచ్చిండ్రు. వీరు కూడా ఏమనుకున్నా, మంచి వాళ్ళు అనిపించుకోవాలని 50 లక్షలకు అమ్మి ఎంతకైనా దేవునికి ఇస్తే అన్ని ఇచ్చేస్తే మనం ఎట్లా బతాం, డేంజర్ అని సగం పెట్టుకొని సగం ఇచ్చిండ్రు. నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, దేవునికి 25 లక్షలు ఇచ్చి చచ్చిపోవడం ఏంది? చిత్రం కదా. సో మీరు కూడా అనుకోదు కానుకలు ఇచ్చేసిన బతుకుతానేనని. ఏమనుకోదు పాప. కానుకలు ఇవ్వగానే బతికిపోతా, కానుకేసేసినా, బయట ఏమైనా చేస్తున్నా అని అనుకోకండి. కానుకలు ఇస్తే కూడా చచ్చిపోతారని చెప్తా ఉన్నా నేను. ఏమిస్తే కూడా జరి చెప్పండి మాకు గట్టిగా.
జర గట్టిగా చెప్పండి. కాన్కిస్తే కూడా ఏమవుతారు? అబద్ధం ఆడితే. ఆ కాన్కకు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? నువ్వు అబద్ధం ఆడకుండా వచ్చి కాన్కేస్తే ఆ కాన్కకేమవుతుంది? ఆశీర్వాదం అనేది వస్తుంది. ఒకవేళ నువ్వు కాన్క వేసి అబద్ధం ఆడినావు అనుకో, దేవుడు అది నచ్చడు. ఇప్పుడు నేను మీకు ఇంకొక పాట చెప్తా. యేసుక్రీస్తు ప్రభు ఆ మందిరంలో ఉన్నప్పుడు ఒక పేద విధ్వరాళ్ళు వచ్చి ఎన్నేసింది చెప్పిండు తెలుసా మీకు? 2 కాసులు. గట్టిగా చెప్పండి, ఎంత వేసింది? 2 కాసులు. ఈ అననీయ సఫర్ ఎంత ఇచ్చిండ్రు? 25 లక్షలు. ఈ విధ్వరాళ్ళు ఎంత ఇచ్చింది? 2 కాసులు. అంటే 2 రూపాయలే. 25 లక్షలేడా? 2 రూపాయలు ఎక్కడ? కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా ఆమెతోటి? అందరికంటే ఈమె ఏం చేసింది? ఎక్కువ ఇచ్చింది అని చెప్పింది. అందరికంటే ఏం చేసింది? ఈమె ఎక్కువ ఇచ్చింది. దేవుడు ఏం చూస్తా ఉన్నాడు? నీ దగ్గర ఉన్న డబ్బును కాదు, నీ హృదయాన్ని చూస్తా ఉన్నాడు. హృదయం మంచిగా లేకుండా, దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతకకుండా, వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి, మీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి, అబద్ధం ఆడుకుంటూ, మరి చాడీలు చెప్పుకుంటూ, గర్వపడుకుంటూ, ధనం వెనుక పరిగెత్తి మనం వచ్చి కాన్కేయంగానే దేవుడు ఇష్టపడేస్తారు అనుకుంటుండ్రా? ఇష్టపడడు. సో మనమేం చేయాలి? బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఏం చెప్పండి? బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. కానుక అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. సో మనము ఇప్పుడు నేను చివరికి ఒక మాట చెప్పేసి ముగించేస్తాను నేను. సో ఏది మనం అర్పించాలి? ఏది మనము అర్పించాలి? దేవునికి ఏది అర్పిస్తే దేవుడు ఇష్టపడతాడు? యుక్తమైన సేవ ఏంది? మనం ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మనం చద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి మొదటి 2 వచనాలు అని. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నా ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు ఏమైందంట? యుక్తమైంది. ఏం అర్పించుకోవాలంట? సజీవ యాగంగా మనం ఏం చేసుకోవాలి? మన శరీరంను దేవునికి సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలి? సజీవ యాగంగా మన దేహంని ఏం చేయాలి? దేవునికి అర్పించుకోవాలి. ఇట్టి సేవ ఏం సేవ? యుక్తమైన సేవ. అంటే మంచి సేవ, సమంజసమైన సేవ. దేనికంటే? కాన్కలేసే దానికంటే. ఏ సేవ? మన శరీరములను దేవునికి ఏం చేయాలి? సజీవ యాగంగా మనం ఆయనకి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఇప్పుడు నేను మీకు చెప్తా ఏం సమర్పించుకోవాలని కోరుతా ఉన్నాడు దేవుడు. మనల్ని మనము సమర్పించుకోవాలని. మన కళ్ళని, మన చెవులని, మన నోటిని, మన చేతులని ఏం చేయాలి? దేవునికి మన కాళ్ళను ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఏవేవి సమర్పించుకోవాలి చెప్పండి? కళ్ళని, చెవులని, నోటిని, చేతుల్ని, కాళ్ళని, బ్రెయిన్, తలంపులని ఏం చేయాలి? దేవునికి సమర్పించుకోవాలి. అంటే కళ్ళని సమర్పించుకోవాలంటే ఏం చేయాలి పాప?
ఆ? ఏం చేయాలి? చెడు చూడొద్దా? వావ్, ఏం చూడొద్దంట అమ్మా? వామో. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, మీకు సెల్ ఫోన్ చూడొద్దు అని దేవుడు చెప్తే వినుట కష్టమా, కానికేయుట కష్టమా? ఏది కష్టమమ్మా? ఫోన్ చూడొద్దు అని. ఎట్లా పరలోకానికి పోతారు మీరు? కానికేస్తేనా, సెల్ ఫోన్ చూడకపోతేనా? కానికేస్తే పోతారా? సెల్ ఫోన్ చూడకుంటే పోతారు. ఏం చూడకుంటే? సెల్ ఫోన్. ఏం చిన్న ఏం చూడకుంటే పోతారు? సెల్ ఫోన్ చూడకుంటే. దేవునికి ఏది ఇష్టము? మీరు సెల్ ఫోన్ చూసి చెడిపోవద్దని ఇష్టం. ఏమి ఇష్టం పాప? చూడ ఇక్కడి నుంచి పోతానే టీవీ ఆన్ చేసుకొని కూర్చోవచ్చు, పిచ్చి పిచ్చి సినిమాలు అన్నీ చూడవచ్చు, కానికి వేసిపోవచ్చు. దాని తర్వాత చచ్చిపోతే నరకానికి ఆరాంతో పోవచ్చు. పోయేది నరకానికే. అంత సాధారణంగా మీకు ఈ విషయాలు చెప్పరు చర్చిలో. చాలా మటుకు క్రైస్తవులను చూస్తున్నా, కానీ నేను చాలా ధైర్యంతో నేను చెప్తా ఉన్నా ఈ విషయాలు. ఎందుకు చెప్తా ఉన్నా? మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నా, మీ శ్రేయస్సు కొడుతూ ఉన్నా, మిమ్మల్ని మోసంలో ఉంచాలని కోరట్లేదు నేను. మీరు అందరు పరలోకం పోవాలని నా ఇష్టం. ఎలా పోతాం మనము? మన జీవితాన్నే, మన శరీరాన్నే కానుకగా మనం ఏం చేయాలి? అర్పించుకోవాలి. మన చెవులను ఏం చేసుకోవాలి? అర్పించుకోవాలి. మన నోటిని ఏం చేయాలి? అర్పించుకోవాలి. నోటితో సాడీలు చెప్పొద్దు, చెవులతో సాడీలు మంచిగా చెప్పండి. నోటితో సాడీలు చెప్పొద్దు, చెవులతోటి. ఏది కష్టం మీకు? సాడీలు చెప్పొద్దంటే ఎట్లుంటుంది? మా ఇంట్లోనైతే ముందుగా నా సాక్ష్యం కూడా చెప్తా. మా ఇంటికి బంధువులు ఎవరైనా వస్తే, మా అమ్మోళ్ళ చెల్లెలు వాళ్ళందరూ వస్తారు కదా, మామూలు గిట్ట, రాత్రి అంతా ఇగో కూర్చుంటారు. వాళ్ళు ఆల్ నైట్ ప్రేయర్ లాగా కూర్చుంటారు. ఏం చేస్తారంటే, ఏ బంధువు రాలేదో ఆయనను పట్టుకొని ఆడట్లా ఆడిట్లా ఆడిట్లా చేసిండ్రని ఓమో ఇక ఆయన మీద ఎన్ని చెప్పుకుంటారో. చెప్పుకొని గిట్ట నేను గిట్ట మధ్యలో అన్నాను అనుకో, ఏందమ్మా రాత్రి 2 అవుతుంది పండుకోని ఏం మాట్లాడుకున్నా? నువ్వే వచ్చినావురా భక్తుని వచ్చినావు, నోరు మూసుకో పండుకో అని తిడతారు. అదే చర్చిలో 10 నిమిషాలు లేట్ అయింది అనుకో ప్రసంగము, ఈయనకేం పని లేదు పాస్టర్ గారికి, చెప్తా ఉంటాడు అని అంటారు. సాడీలు మాట్లాడుకోమంటే ఎన్ని గంటలు మాట్లాడుకుంటారు? రాత్రి 2 గంటల వరకు మాట్లాడుకుంటారు, నిద్ర రాదు, ఆల్ నైట్ ప్రేయర్ చేసినట్టు. మరి చర్చికి వస్తారు, ఆదివారం కానుకేస్తారు, మంచిగా స్తుతిస్తారు, పోతారు. పోంగానే ఏం చేస్తారు? సాడీలు మాట్లాడుకుంటారు. టీవీ ఆన్ అవుతుంది, మటన్ దుకాణంకి పోతారు, మటన్ మంచిగా తెచ్చుకుంటారు. కొంతమంది అయితే మంచిగా తినుడు తాగుడు కూడా స్టార్ట్ చేస్తారు. క్రిస్మస్కి కూడా స్టార్ట్ చేస్తారు. ఇంటి పైన స్టార్ ఉంటుంది, చర్చిలో స్టార్ ఉంటుంది, ఇంట్లో పట్టినేమో బార్ ఉంటుంది. ఇష్టమా దేవునికి ఏమైనా? అది అట్లా చేస్తే ఎవరైనా పరలోకానికి పోతారా? నరకానికి పోతారు. సో దేవునికి ఏది ఇష్టము? ఏది మనం ఆత్మీయంగా ఎదగాలని చూస్తూ ఉన్నాడు అని అంటే, మనం మన శరీరాలని ఏం చేసుకోవాలి? సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. కానుకిచ్చుట మంచిది, కానీ దానికి ఆశీర్వాదం రావాలంటే నువ్వు సజీవ యాగంగా నీ శరీరములని సమర్పించుకోవాలి. నువ్వు కానుక ఇచ్చినో దానికి ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలని గైకోవాలి. ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలని గైకోవాలి. 2 వచనాలు మీకు చెప్పినా కదమ్మా. ఏవేవి? బలి అర్పించుట కంటే మాట వినుట
శ్రేష్టము. మళ్ళీ చెప్పండి, బలి అర్పించుట కంటే శ్రేష్టము. 1 సమూయేలు 15:22. ఏది? బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏమున్నది? సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించుకోండి, ఇట్టి సేవ యుక్తమైంది. ఇట్టి సేవ ఏందమ్మా? యుక్తమైంది. సో ఈరోజు చర్చి నుంచి బొంగన ఏం చేయాలి? ఏం చేయాలి పాపలు? టీవీ ఆన్ చేసుకుంటే దేవుడు ఇష్టపడతాడా? సాడీలు చెప్తే ఇష్టపడతాడా? ఇష్టపడాడు. మరి మీరు అలా పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. మీ కుటుంబాలలో సమాధానము, నెమ్మది, సంతోషం, ఆశీర్వాదం వస్తుంది. లేకపోతే కేవలం పాటలు పాడి కాన్కలేసేసి వెళ్ళిపోయి యథాప్రకారం జీవించిండ్రనుకో, దేవునికి ఏమీ ఇష్టము లేదు. దేవునికి ఏమైనా తక్కువైందా? అంటా ఉన్నాడు. ఏది సంతోషం కలగజేస్తుంది దేవునికి? మాట వినుట సంతోషం కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది? మాట వినుట. సో పిల్లలు మీరు ఏం చేస్తారు? ఇంటికి పోయి నువ్వేం చేస్తావు పాప? టీవీ చూస్తావా? చూడవా? ఉందా మీ ఇంట్లో టీవీ? లేదా పక్కింట్లో? ఓకే, అంటే ట్రై చేయండి. ఓకేనా? నువ్వేం చేస్తావు పాప వెకేషన్కి వచ్చినా అని? మరి మీ ఇంట్లో ఉందా? ఉందా? పోగానే స్టార్టా? మీరు చిన్న దేవునికి భయపడండి రా. ఓకేనా? ఏం చేయాలి మనం? అందరు చెప్పండి. దేవునికి భయపడాలి. దేవునికి భయపడి చెడుతనము విడిచిపెట్టాలి. సో ఆశీర్వాదం. లేకపోతే మనం ఇలా వచ్చినాం అనుకో, ఆత్మీయంగా ఏం ఎదగారు. ఎందుకు చెప్తున్నా? కొందరు కొన్ని చర్చిలో 20, 30, 40 సంవత్సరాలు వచ్చిన అలవాట్లు ఏం మానలే. సేమ్ అవే చాడీలు, అవే అబద్ధాలు, అవే సినిమాలు, అవే తాగుడు, అదే జీవితం ఉన్నది. అలాంటి జీవితం జీవిస్తే మనం పరలోకానికి వెళ్ళము, దేవునికి ఇష్టలమై ఉండం. ఓకేనా? మనం అందరం కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకొని మరి